హాయ్ అండి. ఈరోజైతే మా బోల్ట్ గానికి స్నానం, వారానికి ఒకసారి స్నానం చేపిస్తామండి. వేడి నీళ్ళతో స్నానం చేస్తాడు మా వాడు. చూడండి, బ్రష్ చేపిస్తుంది మా పాప అయితే గన. అస్సలు భలే మొండికి వేస్తాడండి. స్నానం అంటే అయిపోయా, భలే మొండి చేస్తాడు నా కొడుకు. నాకైతే నేను అందుకనే చేయించాను, మా పాపనే చేపిస్తుంది. ఎప్పుడు బ్రష్ చేస్తున్నాడు చూడండి. అస్సలు మాటినాడు నా కొడుకు. దొంగనాయలు గబ్నాయలా. టేస్ట్ అంతా తింటున్నావు కదరా. అన్ని చిన్నపిల్లలు లెక్కండి నా కొడుకు. ఇదిగోండి, బాగా రుద్దు, లేకపోతే గాన మొత్తము పచ్చగా అయినాయి నోట్ల పండ్లు. రుద్దించుకో, దెబ్బలు పడితే చిన్నోడా. ఇంత క్లీన్ చేసి ఇడికి చేస్తేనే ఇడుకుంటాడు, లేకపోతే అస్సలు ఇంకా వాసన వస్తుంటాడు. వారం రోజులు అయితే అయిపోయాయండి, వాసన గబ్బు కొడతాడు. నాకైతే నా మీద పడి దొల్లాడుతూ ఉంటాడా. అసలు చెప్పిన మాట వినాడు, వద్దురాడు. మా పాప ఆదివారం సెలవు అనమాట. తనైతే కన్నా పోస్తే ఊకుంటాడు. అదే నేను పోసినాను అనుకో, అక్కడ ఇక్కడ ఇదంతా బాల్కనీ మొత్తం ఇదంతా చూడండి, ఇదంతా పరిగెత్తిస్తాడు మమ్మల్ని, నన్నైతే గన. కాలుతున్నాయి, చల్లగున్నాయా చిన్నోడా? చిన్నోడా, పేస్ట్ పెట్టినామా, పేస్ట్ మొత్తం నాకేసినాడు. పంపు నీళ్ళల్లో వేసుకో. ఈరోజైతే మా బోల్ట్ గారిని ఫుల్ వీడియో అయితే పెడుతున్నాము చూడండి. అసలు నేను ఎక్కువ శాతం వీని దగ్గరే ఆడుకుంటూ ఉంటాను, మాట్లాడడం చేయడము. డోరేసాల మా పిల్ల అయితే బాగా రుద్ది పోస్తుంది. నాకు ఇంత రుద్దలేను నేను. బ్రష్ తీసుకుంది, బ్రష్ తీసుకొని రుద్దుతుంది. కాళ్ళు రుద్దు. తిరుగుతూ ఉంటాడు ఒకటేమైనా. ఆడికి ఈడికి ఏం పని ఉంటుందో ఏం కథనో కానీ పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు. ఇంత ఘనంగా రుద్ది పోస్తేనే వీడికి ఈరోజు 2 రోజులండి జుట్టు మాత్రం విపరీతంగా రాలిపోతుంది. మూతి గడిగించుకోవంటే మాత్రం గడిగించుకోడు. రుద్ది లాస్ట్లో మొహం కడుగుతుంది అనమాట. అస్సలు కాసేపు బాల్కనీలో వదిలేస్తాం, నీళ్ళన్నీ మొత్తం ఇంటి నిండా నీళ్ళు పోస్తాడు. ఇదిగోండి, అద్దంలో వేసినాము కాసేపు, లేకపోతే ఇంటి నిండా మొత్తం ఇదిలిచ్చి నీళ్ళన్నీ పోస్తాడు. అల్లికి కూర్చున్నాడు. ఇట్లా అద్దంలో వేసినామని బాల్కనీలో కొంచెం ఫ్రీగా ఉంటుంది, నీళ్ళు అంతా కొంచెం తగ్గుతాయి. టవల్తో తుడుస్తాడంటే వద్దంటాడు, అందుకని కాసేపు దీనిలోనే వదిలేసేస్తాం. చూడండి, వాని కోసం రెడీగా నీళ్ళు పాలు రెడీగా పెట్టినాను. రాగానే ముందు ఎగురుకుంటూ వస్తాడు. వాకిలి తీయడం ఆలస్యంలే. మా పాప అయితే వాకిలి చూడండి, ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా అని రెడీగా ఉండింటాడు. తుడుస్తామంటే కూడా చూడండి ఎట్లా చేస్తాడు ఇప్పుడు. బట్ అది వానికి కావాలని తుడిపించుకోడు అస్సలు. అంతే, అదంతా తుడిపించుకోడు. ఉరుకు పరుగు. పాలు తాగుదురా చిన్నోడా, పాలు తాగుదురా. మొత్తం చూడండి తడి. వస్తున్నావా పాలు తాగనీకే? దీన్ని పెట్టి కొంచెం దువ్వుతే ఇట్లాగా కొంచెం బాగా సాఫీగా అవుతుంది. లేకపోతే అది చూడండి ఎట్లా పరిగెత్తుతాడంటే, అది చూడండి వాని ఇష్టరాజ్యంగా స్నానం చేయించిన అంటే బాగా హుషారుగా ఉంటాడా. ఇంకా మా ఇంటికాడికి ఎవరు రానియాడు, ఇట్లనే కుడతా ఉంటాడు. మొత్తం ఇల్లంతా మొత్తం జుట్టు చూసినారా, ఇట్లా అంటేనే జుట్టు వచ్చేస్తుంది. నేను అస్సలు పట్టుకోలేము. చూసారా, ఇట్లా అంటేనే ఎంతోటి వచ్చిందో జుట్టు. అయితే ఇదంతా తీసినామంటే కన్నా ఇంకా చాలా జుట్టు వస్తుంది. కాసేపు ఆరితే కన్నా ఇంకా ఎక్కువ వస్తుందండి.
అంత జుట్టు ఉంది ఇక్కడ చూడండి, అంత జుట్టు వచ్చింది మొత్తంగా. ఇంటి నిండా జుట్టే ఈరోజంతా. ఇదేమో బాగా పనిచేసిందండి, సూపర్గా పనిచేస్తుంది ఇది మాత్రము. మొన్నే తెప్పించాను నేనైతే గాన మొత్తము. ఇది చూడండి జుట్టు మొత్తం ఎంత వస్తుందంటే మనము చాలా నీట్గా వస్తుంది. ఇంట్లో అయితే కానీ ఎక్కడ జుట్టు పడ్డంలా, రోజు పొద్దున్న లేయంగానే ఇది ఎంత దీంతో క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుందండి.